నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 61. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే వివేక్ ఆమె దగ్గరికి అడుగులు వేస్తుంటే టెన్షన్తో మనస్విని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టగా బెదురుగా చూస్తుంది. ఏం లేదు వివేక్, మీ మీద దుమ్ము పడుతుంది, పద వెళ్దాం అని అతని పట్టుకుని తీసుకెళ్లబోతుంటే ఆమె చేయి పట్టుకుని పక్కకి లాగి ట్రాలీ ఓపెన్ చేశాడు వివేక్. చేతులు నలుపుకుంటూ టెన్షన్గా చూస్తుంది మనస్విని. అందులో ఉన్న ఇంద్రనీల్ ఫోటోలను చూసి ఒక్కసారిగా వివేక్ మోము ఎర్రబడింది. ఆగ్రహంగా మనస్విని వైపు చూశాడు. నీ మాజీ మొగుడు ఫోటోలను చూసి వాడిని తలుచుకుంటూ ఏడుస్తున్నావా? మన పెళ్ళై 4 ఏళ్ళు కావస్తున్నా నీ చచ్చిన మొగుడిని మర్చిపోలేదా? నా ప్రేమ నీకు సరిపోవట్లేదా? నేను బాగా చూసుకోవట్లేదా నిన్ను? కోపంగా అరిచాడు వివేక్. అది కాదు వివేక్, క్లీన్ చేద్దామని తీశాను అంతే అంది ఒక్కో మాట కూడబలుక్కుంటూ. మాట్లాడకు. వాడు చచ్చిపోయిన వాడైనా సరే నువ్వు వాడిని తలుచుకోవడానికి వీల్లేదు. వాడైపోయాక వాడి జ్ఞాపకాలెందుకు? అన్నీ కాల్చి బూడిద చేస్తాను అని వివేక్ ట్రాలీ తీసుకోబోతుంటే, వద్దు వివేక్, ఇషుకి మిగిలిన తన నాన్న చివరి జ్ఞాపకాలు ఇవి, ఏం చేయొద్దు అని అతన్ని ఆపబోయింది. వదులుమను తనని నెట్టేసి ఆ ట్రాలీని లాక్కొని వచ్చి బయట పడేశాడు. వివేక్, నీకు దండం పెడతాను, నేను ఇంకోసారి వాటిని ముట్టుకోను, చూడను. ప్లీజ్ వివేక్, నా మాట విను. ఇషుకి తెలిస్తే తట్టుకోలేదు. మనస్విని ఏడుస్తున్నా పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి పెట్రోల్ తీసుకొచ్చాడు. వివేక్, వద్దు ప్లీజ్ అని ఆపుతున్న మనస్విని నెట్టేసి ట్రాలీలో ఉన్న ఫోటోలు, ఇంద్రనీల్కి సంబంధించిన వస్తువులన్నీ బయటకు తీసి పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు. ఏళ్లుగా దాచుకున్న ఇంద్రనీల్ చివరి జ్ఞాపకాలు మంటల్లో కాలిపోతుంటే మనస్విని గుండె కాలిపోతున్నట్టుగా ఉంది. క్రూరంగా నవ్వుతున్న వివేక్ని వైరాగ్యంగా చూసింది. అతను ఏమీ చేయలేని తన నిస్సహాయతకు తన మీద తనకే కోపం వచ్చింది మనస్వినికి. ఏడుస్తూ చూస్తున్న మనస్విని వివేక్ తన ఎదురుగా వచ్చి నిలబడేసరికి కళ్ళనీళ్లు తుడిచేసుకుంది. నువ్వు నాదానివి మనో, నీ తనువు మనవు నాకు మాత్రమే సొంతం. కలలో కూడా నువ్వు వాడి గురించి ఆలోచించడం నేను భరించలేను. వాడిలాగే వాడి జ్ఞాపకాలు కాలి బూడిదయ్యాయి, ఒక్కటి తప్ప. మనస్విని అర్థం కానట్టుగా చూసింది. ఈషు నీకు వాడికి పుట్టిన ముద్దుల కూతురు. మనస్విని భయంగా చూసేసరికి, భయపడకు మనో, ఈషుని ఏం చేయను అని నీకు మాటిచ్చాను. చచ్చినా ఆ మాట తప్పను. ఈషు నాకు ఎదురు తిరిగినా, ఎన్ని మాటలన్నా, నాకు ఏమీ దక్కకుండా చేసినా తనని ఏమీ చేయలేదు, చేయను కూడా. నీకోసం. నువ్వంటే నాకు అంత పిచ్చే, నీకు అర్థం కావట్లేదు అంటూ ఆమె మొహాన్ని చేయితో పట్టుకొని బొగ్గన గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. వెళ్ళు, నీ ఒంటికి మనసుకు అంటిన దుమ్ము నీట్గా వాష్ చేసుకొని మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. మౌనంగా లోపలికి వెళ్ళిన మనస్విని బెడ్పై కూలబడి ఒక్కసారిగా బ్రేక్ అయిపోయి ఏడుస్తూ ఉంటే పాకెట్లో సిగరెట్ తీసుకుని కాలుతున్న ఆ మంటకు సిగరెట్ వెలిగించుకొని స్మోక్ చేస్తున్నాడు వివేక్. ఇషుని చంపేను కానీ ఆస్తి కోసం తన మొగుని చంపడానికి కూడా వెనకాడను. ఆస్తి నా సొంతం చేసుకోకుండా ఊరుకునేది లేదు. స్మోక్ పఫ్ గట్టిగా పీల్చేసి సిగరెట్ కాలుతున్న మంటలో పడేసి లోపలికి వెళ్ళేసరికి కాఫీతో ఎదురుగా వచ్చింది మనస్విని. థ్యాంక్ యూ బంగారం. వివేక్ నవ్వుతూ కాఫీ తీసుకుని తాగుతుంటే బాధగా లోపలికి వెళ్ళిపోయింది మనస్విని. కాసేపటికి ఇంటికి చేరుకున్నాడు సామ్రాట్. మామా, ఆదర్వ్గాడు మామూలుడు కాదు అంటూ వివేక్ ఎదురుగా చైర్లాక్కొని కూర్చున్నాడు. ఏమైంది సామ్రాట్? ఆనికను ఇంట్లో నుండి గెంటేశాడు అని జరిగింది మొత్తం చెప్పాడు సామ్రాట్. చా, నీ మీద అనుమానమేం రాలేదుగా? లేదు మామా, అనిక నేను సీక్రెట్ ఫోన్ నెంబర్స్తోనే కాల్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాడికి నా మీద డౌట్ వచ్చే ఛాన్స్ లేదు. అనిక, తన అమ్మ నాన్నలందరూ బాగా బెదిరిపోయారు మామ. మనం చెప్పినట్టు వినే పరిస్థితిలో లేరు. నువ్వు చెప్పిన ప్లాన్ను ఎలా ఇంప్లిమెంట్ చేయడం? కాసేపు ఆలోచించిన వివేక్, నేను చెప్పినట్టు చెయ్యి అని ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో వివరించి, ఎక్కడా తేడా రాకూడదు, ఆ సమయానికి అదవి ఇంట్లో ఉండకుండా నేను చూసుకుంటాను అని చెప్పాడు. అలాగే మామ అన్నాడు సామ్రాట్ ఆలోచిస్తూ. గాఢ నిద్రలో ఉన్న అనిక ఫోన్ మోగడంతో మత్తుగా కళ్ళు తెరిచి ఫోన్ తీసి చూసింది. సామ్రాట్ ఇంత మార్నింగ్ చేస్తున్నాడేంటి అనుకుంటూ లిఫ్ట్ చేసింది. హలో సామ్రాట్, ఏ టైంలో చేశావేంటి? ఫాస్ట్గా రెడీ అయ్యి మీ అత్త వాళ్ళంటికి దగ్గరలో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి వచ్చేసాయి. గుడికా? ఇప్పుడా? 6 కూడా అవ్వలేదు. ఎందుకు సామ్రాట్? ఎవరైనా లేపుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నావా? అంతకు మించి వేరే ఆలోచన రావా నీకు? ఇషుని వదిలిపెట్టి వేరే అమ్మాయిని లేపుకొచ్చి పెళ్ళంట. వచ్చాక చెప్తాను, త్వరగా రా.
మళ్ళీ ఏదైనా ప్లాన్ వేసి నాకు షాక్ ఇవ్వవుగా అడిగింది అనుమానంగా. అక్కడే ఉండి క్వశ్చన్స్ వేస్తావా? త్వరగా రానిక, నీకు ఎలాంటి షాక్ ఇవ్వను. సరే, అరగంటలో ఉంటాను, బాయ్. ఫోన్ పెట్టేసి ఫాస్ట్గా చేసి రెడీ అయ్యి గదిలో నుండి బయటకు వచ్చింది అనిక. ఇంత పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావను అడిగింది అమృత దగ్గరికి వస్తూ. అది సామ్రాట్ అనబోయి. జాగింగ్ వెళ్తున్నా మమ్మీ అంది అనిక. 2 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకోక జాగింగ్ ఏంటి అను? ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతుంది మమ్మీ. బయటికి వెళ్తే కాస్త స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. సరేలే వెళ్ళు, జాగ్రత్త. అలాగే మమ్మీ. ఫాస్ట్గా బయటికి పరిగెత్తి డ్రైవర్ని తీసుకుని కారులో గుడికి బయలుదేరింది. చేసి బయటికి రాబోతున్నాదో అప్పుడే వర్కౌట్ చేసి రూమ్లోకి వచ్చిన ఇషుని చూసి ఏదో చిలిపి ఆలోచన తట్టి టక్కున లోపలికి వెళ్ళాడు. మెల్లిగా డోర్ ఓపెన్ చేసి తల బయటికి పెట్టి, ఇషు వచ్చేసావా అని అడిగాడు. ఎస్. టవల్ ఇవ్వవా ప్లీజ్? ఇవ్వను. ఇవ్వకపోతే ఇలాగే వచ్చేస్తాను. వస్తేరా, ఐ డోంట్ కేర్, యూ నాటి అని నవ్వినాదు. వస్తున్నా, వచ్చేస్తున్నా అని డోర్ ఓపెన్ చేసేసరికి ఉఫ్ అనుకుని వెయిట్ ఇస్తున్నా అంది ఈశాన్వి. చిన్నగా నవ్వుకొని డోర్ దగ్గరగా వేసి నవ్వుతూ డోర్ నుండి తొంగి చూస్తున్నాడు. ఇదిగో తీసుకో. కాస్త దూరంగా ఉండి టవల్ ఇవ్వబోతుంటే, కాస్త దగ్గరికి జరగవే, అందట్లేదు అన్నాడు చేయి టవల్కి దూరంగా పెట్టి అందనట్టుగా యాక్ట్ చేస్తూ. ఈషు కాస్త దగ్గరికి జరిగి తీసుకో అనేసరికి టవల్ పట్టుకున్న ఆమె చేయిని పట్టుకున్నాడు. హేయ్, ఏం చేస్తున్నావు? ఈశాన్వి అంటుండగానే తనని లోపలికి లాగేశాడు. అదో, ఆర్ యు క్రేజీ అని కళ్ళు మూసుకుంది ఈశాన్వి. ఓయ్, కళ్ళు తెరవ్వే, సిగ్గులేదు నీకు అంది కళ్ళు మూసుకొని. టవల్ కట్టుకొని ఉన్నానే, కళ్ళు తెరువు. మెల్లిగా కళ్ళు తెరిచిన ఈషు అదవ్ టవల్తో ఉండడం చూసి చిరు కోపంగా మారింది ఆమె మోము. ఇడియట్, టవల్ ఉన్నాక కూడా మళ్ళీ ఇవ్వమని ఆటలాడుతున్నావు నువ్వు అంటూ తన చేతిలో ఉన్న టవల్ అతని మొహం మీదకి విసిరేసి వెళ్తుంటే ఆ టవల్ మెడలో వేసుకుని ఈషు చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. అదవ్, ఏం చేస్తున్నావు నువ్వు? నా ముద్దుల శ్రీమతితో సరసాలాడుతున్నా అంటూ షవర్ ఆన్ చేయగా తల మీదుగా చల్లగా తాకిన వాటర్కి ఈషు తుల్లిపడి వెనక్కి జరగబోతుంటే ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. తన మొహానికి అతి దగ్గరగా ఉన్న అతని అనంచాదిత దేహాన్ని చూసి తల తిప్పేసుకుని వదులు అంది మెల్లిగా. వదలాలని లేదు, నీతో కలిసి సరిసంగ స్నానం చేయాలనుంది హస్కీ వాయిస్తో అన్నాడు అదు. కళ్ళు విప్పాచి అతని వైపు చూసింది ఈషు. చేద్దామా? అదవ్ చిలిపి నవ్వుతో కన్ను గీటేసరికి ఈ వేషాలకేం తక్కువ లేదు అంటూ అతని పొట్టలో పంచిచ్చేసరికి తనని వదిలేసి నవ్వుతూ చూశాడు. రాక్షసి, ఎప్పటికీ వాయిలెన్సేనా? కాస్త క్యూట్గా ఉండొచ్చు కదా ముద్దుగా అంటూ ఆమె దగ్గరికి వంగేసరికి అతని గుండెలపై చేతులు వేసి వెనక్కి నెట్టేసి బయటికి వెళ్ళింది ఈషు. చిన్నగా నవ్వుకొని ఆమె వెనకాలే కదిలినాదు. వార్డ్రోబ్లో డ్రెస్ తీసుకుంటున్న ఈషు వైపు చూసి, నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఇప్పుడే వెళ్ళాలి. 10:30 వరకు వచ్చి నేను పిక్ చేసుకుంటాను, వెయిట్ ఫర్ మీ. ఒక్కదానివే వెళ్ళకు అని చెప్పాడు. అలాగే, బట్ 10:30 తర్వాత 1 మినిట్ కూడా వెయిట్ చేయను అంటూ ఇషు బాత్ చేయడానికి వెళ్ళగా నవ్వుకుంటూ డ్రెస్ వేసుకున్నాదో రెడీ అయ్యి బయలుదేరాడు. టెంపుల్కి చేరుకున్న అనిక కారు దిగి సామ్రాట్ కోసం చూస్తుంటే ఆమె వెనకాల నుండి వచ్చి భుజం మీద చిన్నగా తట్టాడు. వెనక్కి తిరిగి చూసింది. ఏమైంది సామ్రాట్, ఇంత మార్నింగ్ ఇక్కడికి రమ్మన్నావు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంకాసేపట్లో ఇక్కడ పెద్ద తుఫాన్ రాబోతుంది. తుఫానా? క్లైమేట్ నార్మల్గానే ఉందే, మబ్బులు కూడా పట్టలేదు అంది అనిక ఆకాశం వైపు చూస్తూ. సామ్రాట్ చిన్నగా నవ్వి, తుఫాన్ వచ్చేది నీ మేనమామ ఇంట్లో అన్నాడు. ఏమంటున్నావు సామ్రాట్ నువ్వు? నాకు అస్సలు అర్థం కావట్లేదు. కాసేపట్లో అర్థమవుతుంది, కానీ నువ్వు ఒక పని చేయాలి. ఏంటది? మీ అత్తయ్య కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. అత్తయ్యనా? ఎందుకు? అబ్బా, కాసేపట్లో తెలుస్తుంది అని చెప్పాను కదా, ఫోన్ చేసి రమ్మను. ఆవిడతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, నథింగ్ టు వరీ. అనిక సంశయిస్తూనే భువనేశ్వరికి కాల్ చేసింది. అప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి సారీ కట్టుకుంటున్న భువనేశ్వరి కాల్ లిఫ్ట్ చేసి చెప్పను అంది. అత్తయ్య, పెద్దమ్మ తల్లి గుడికి వస్తున్నాను, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, గుడికి రావా? ఇప్పుడే. అలాగే అను, వెంటనే బయలుదేరుతున్నా. ఫోన్ పెట్టేసి ఫాస్ట్గా రెడీ అయ్యి స్టార్ట్ అయిన భువనేశ్వరి 5 నిమిషాల్లో గుడికి చేరుకుంది. రాత్తయ్య అంది అనిక తనకి ఎదురుగా వస్తూ. అను, ఏంటా ఇంపార్టెంట్ విషయం ఆత్రంగా అడిగింది భువనేశ్వరి. ఇతను సామ్రాట్ అని అనిక సామ్రాట్ వైపు చూపించేసరికి, ఏంటను, అప్పుడే అబ్బాయిని చూసుకున్నావా అంది భువనేశ్వరి ఒకంత షాక్ అవుతూ. నేను చూసుకున్న అబ్బాయి కాదత్తయ్య, మీ కోడలికి బాగా దగ్గరైన అబ్బాయి.
భువనేశ్వరి కనుబొమ్మలు ముడిపడ్డాయి. నమస్తే ఆంటీ. నవ్వుతూ చేతులు జోడించాడు సామ్రాట్. నమస్తే బాబు అంది అయోమయంగా చూస్తూ. నేను మీకు తెలియదు, కానీ మీరందరూ నాకు బాగా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ మనం చాలా దగ్గర వాళ్ళం. ఏమంటున్నావు బాబు? ఇంతకీ ఎవరు నువ్వు? చెప్తానంటీ. నేనెవరో తెలుసుకునే ముందు ఇంకో ముఖ్యమైన వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాలి సామ్రాట్ అంటుండగానే వివేక్ కార్ అక్కడికి దూసుకొచ్చింది. అందులో నుండి దిగి లోపలికి వెళ్తున్న మనస్విని వివేక్ల వైపు సామ్రాట్ చూస్తుంటే భువనేశ్వరి అనిక కూడా వాళ్ళ వైపే చూస్తున్నారు. అవునా ఆంటీ, మీ చిన్న కోడలు ఇషాన్వి అమ్మనాన్నల గురించి మీకు తెలుసా? ఏం తెలీదు, లేరట కదా, అంతే తెలుసు. అలా చెప్పిందా? అడ చూడండి, ఆ గ్రీన్ కలర్ శారీలో వెళ్తుంది చూడండి, ఆవిడెవరో తెలుసా? తెలీదు అన్నట్టుగా అడ్డంగా తలాడించింది భువనేశ్వరి. అనిక కూడా ఎవరు అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తుంది. ఆవిడ ఇషాన్వి కన్న తల్లి. సామ్రాట్ మాటలకు ఒక్కసారిగా షాక్ అయిపోతూ కళ్ళు పెద్దవి చేశారు భువనేశ్వరి అనిక. ఇషాన్వి కన్నతల్లా? మరి తల్లిదండ్రులు లేరని చెప్పింది? నమ్మలేనట్లుగా అడిగింది భువనేశ్వరి. తండ్రి లేడు, తల్లి ఉందని చెప్తే తల్లి కూతుర్ల చరిత్ర మొత్తం బయటపడుతుంది కదా, ఎందుకు చెప్తుంది? అందుకే లేరని చెప్పింది. చరిత్ర ఏంటి? ఇషాన్వి కన్నతల్లి మామూలు లేడి కాదు, పెద్ద కిలాడి. తన పక్కనున్నాడు కదా, అతను ఆవిడ గారి రెండో మొగుడు. నిర్ఘాంతపోయింది భువనేశ్వరి. అవును, భర్త ఉండగానే భర్త స్నేహితుడిని అతనితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. వాళ్ళిద్దరూ రెడ్ హ్యాండెడ్గా దొరికేసరికి భార్య మోసాన్ని తట్టుకోలేక ఆవిడ భర్త, అదే ఈశాన్వి తండ్రి, ప్రాణాలు తీసుకున్నాడు. ఆ మాటలు విని భువనేశ్వరి గుండె అగ్నిగోళంలా మండుతూ రక్తం సలసలా మరిగిపోతున్నట్టుగా ఉంది. అనిక షాక్తో కళ్ళు తేలేసి నమ్మలేనట్లుగా చూస్తుంది. భర్త చనిపోయిన కొన్ని నెలలకి రెండో పెళ్లి చేసుకుంది. నువ్వు చెప్పేది నిజమా? బగబగ మండిపోతూ అడిగింది భువనేశ్వరి. నిజమాంటీ, ఆవిడ గారి రెండో భర్త ఎవరో కాదు, స్వయాన నా తల్లి కన్నయ్య, నా మేనమామ. ఆమె మొహంలోని భావాలకు లోలోపల నవ్వుతూ కన్నింగా చూస్తూ బదిలిచ్చాడు సామ్రాట్. ఛీ, ఈశాన్వి తల్లి ఇంతటి నీచరాలా? అలాంటి దానికి పుట్టిందాన్న నా కొడుకు పెళ్లి చేసుకుంది. భయంకరమైన ఆగ్రహంతో రగిలిపోసాగింది భువనేశ్వరి. మీ కొడుకుని చూస్తే జాలేస్తుందాంటీ. పాపం, మంచివాడు, మంచి పరువు మర్యాద గల కుటుంబం గలవాడు. అలాంటి వాడికి ఆ ఇషాన్వి అస్సలు కరెక్ట్ కాదు. కనుబొమ్మలు ముడివేసి చూసింది భువనేశ్వరి. అవునా ఆంటీ, ఇషాన్వి నేను చాలా క్లోజ్. ఎంత క్లోజ్ అంటే మా మధ్య అన్నీ అయిపోయాయి. సామ్రాట్ మాటలకు భువనేశ్వరికి మరింత మెంటలేకపోయింది. కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. కొడుకు పరిస్థితికి ఆందోళన, కోడలిపై చంపేయాలన్నంత కోపం ఒకేసారి కలిగాయి. చీదరింపుగా కళ్ళు మూసి తెరిచింది. అయినా ఈ కాలంలో ఇదంతా చాలా కామన్ ఆంటీ. నచ్చిన వాడితో ఎంజాయ్ చేయడం, బాగా డబ్బున్నవాడిని చూసి పెళ్లి చేసుకుని వాడి జీవితంతో ఆడుకోవడం. పాపం మీ అబ్బాయి, సామ్రాట్ అంటుంటే భువనేశ్వరి గుండె మండిపోతున్నట్టుగా ఉంది. ఆగ్రహంతో రగిలిపోతూ వింటుంది. పెళ్ళాక కూడా తను నాతో టచ్లోనే ఉంది. నేనంటే పిచ్చిదానికి, అందుకే మీ అబ్బాయిని దూరం పెడుతుంది. అసలు పట్టించుకోవట్లేదు. భువనేశ్వరి తలంతా గిరున తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. గుండెపై చేయి వేసుకుని సిమెంట్ స్లాబ్పై కూలబడింది. అత్తయ్య అంటూ ఆమె పక్కన కూర్చొని తనని పట్టుకుంది అనిక. మీ అబ్బాయి పరిస్థితి కూడా ఈశాన్వి తండ్రిలా అవ్వకూడదనే నేను మీకు ఇదంతా చెప్తున్నాను. కళ్ళు తేలేసి షాక్తో బెదురుగా చూసింది. అవునా ఆంటీ, మరొక అమాయకుడి జీవితం బలవకూడదనే నా బాధ అన్నాడు సామ్రాట్ అమాయకంగా ఫేస్ పెట్టి. ఇషాన్వి భయంకరమైన ఆగ్రహంతో రగిలిపోతూ చేతిని నేలకేసి బలంగా కొట్టింది భువనేశ్వరి. ఆ తరువాత ఏం జరగబోతుంది? సామ్రాట్ మాటలు నమ్మి భువనేశ్వరి ఎలాంటి ప్రళయం సృష్టించబోతుంది? ఆ ప్రళయం వల్ల అదవ్ ఇషాన్విల జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయి? ఇషాన్వి ఆ సిచ్యువేషన్ని ఎదుర్కొనగలదా? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తిరగబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.